Good afternoon friends, welcome to my channel. Today I am going to tell about degrees of comparison. We already discussed about the degrees of comparison in the previous class. ఈ రోజు ఏం చెప్తారంటే డిగ్రీస్ కంపారిజన్ ఒక డిగ్రీ నుంచి ఇంకొక డిగ్రీలోకి ఎట్లా చేంజ్ చేయాలి, హౌ టు చేంజ్ వన్ సెంటెన్స్ టు అనదర్ డిగ్రీ ఆఫ్ సెంటెన్స్, హౌ టు కంపేర్ ద కంపారిజన్, హౌ టు చేంజ్, హౌ కెన్ వి చేంజ్ ద కంపారిజన్ ఇంటూ అనదర్ డిగ్రీ, ఇంకొక డిగ్రీలోకి అంటే ఇంకొక కంపారిజన్లోకి మనం ఎట్లా చేంజ్ చేయగలుగుతాం అనేది ఈరోజు నేను చెప్పబోతున్నాను. ముఖ్యంగా ఈరోజు క్లాస్లో హౌ టు చేంజ్ సూపర్లేటివ్ సెంటెన్స్ ఇంటూ పాజిటివ్ సెంటెన్స్, ఒక సూపర్లేటివ్ డిగ్రీలో ఉన్న సెంటెన్స్ని పాజిటివ్ సెంటెన్స్లోకి ఎట్లా చేంజ్ చేయగలుగుతాం, మార్చగలుగుతాం. అక్కడ 2-3 స్టెప్స్ ఉన్నాయి, వాటిని ఈరోజు మనం తెలుసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 సెంటెన్స్ ఉన్నాయి. 3 సెంటెన్సెస్ ఆర్ దేర్. First sentence is he is the tallest boy in the class. He is one of the tallest boys in the class. He is the tallest of all boys. Tallest of all boys. These 3 sentences are in superlative degree. ఈ 3 సెంటెన్స్ కూడా మనకు దేంట్లో ఉన్నాయి, సూపర్లేటివ్ డిగ్రీలోనే ఉన్నాయి. Now we are going to know how to change into పాజిటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీలోకి ఈ సూపర్లేటివ్ సెంటెన్స్ని మనం ఎట్లా చేంజ్ చేయగలుగుతాం. స్టెప్ 1 చూడండి. స్టెప్ 1 అంటే ఫస్ట్ సెంటెన్స్ మనం ఎట్లా చేంజ్ చేయాలి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ కొన్ని అండర్లైన్ చేసిన. వన్ ఆఫ్, ఆఫ్ ఆల్. ఈ సెంటెన్స్లో వన్ ఆఫ్ అనేది ఉంది, ఈ సెంటెన్స్లో ఆఫ్ ఆల్ అనేది ఉంది. కానీ ఫస్ట్ సెంటెన్స్లో దేర్ ఇస్ నో వన్ ఆఫ్, దేర్ ఇస్ నో ఆఫ్ ఆల్. ఇక్కడ వన్ ఆఫ్ కానీ ఆఫ్ ఆల్ అనేది కానీ ఏది లేదు. కానీ ఇది సూపర్లేటివ్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ని వన్ ఆఫ్ కానీ ఆఫ్ ఆల్ కానీ లేనప్పుడు ఎట్లా చేంజ్ చేయగలగాలి అనేది స్టెప్ 1లో చూద్దాము. ఇఫ్ దేర్ ఇస్ నో వన్ ఆఫ్ ఇన్ సూపర్లేటివ్ సెంటెన్స్ వీ కెన్ చేంజ్ యాజ్ ఫస్ట్ రైట్ నో అదర్. నో అదర్ తోటి స్టార్ట్ చేయాలి. ఇక్కడ వన్ ఆఫ్ కానీ ఆఫ్ కానీ లేకపోతే నో అదర్ రాసి ప్లస్ రెస్ట్ పార్ట్ ఆఫ్ ద సూపర్లేటివ్, రెస్ట్ పార్ట్ ఆఫ్ ద సూపర్లేటివ్, రెస్ట్ పార్ట్ ఆఫ్ సూపర్లేటివ్ ప్లస్ ఈజ్ ప్లస్ సో ఆర్ యాజ్ ప్లస్ వర్బ్. వర్బ్ మీన్స్ adjective here. ఇక్కడ verb means positive form, positive form, positive form of adjective plus as plus subject. సెంటెన్స్లో సూపర్లేటివ్ సెంటెన్స్లో వన్ ఆఫ్ కానీ ఆఫ్ ఆల్ కానీ లేకపోతే ఆ సెంటెన్స్ మనము ఈ ఫార్ములా ప్రకారము పాజిటివ్ డిగ్రీలోకి కన్వర్ట్ చేయొచ్చు, చేంజ్ చేయొచ్చు. చూడండి, he is the tallest boy in the class. ఎట్లా చేంజ్ చేయాలి? ఫస్ట్ నో అదర్, నెక్స్ట్ రెస్ట్ పార్ట్ ఆఫ్ ద సూపర్లేటివ్. రెస్ట్ పార్ట్ ఆఫ్ ద సూపర్లేటివ్ మీన్స్ అడ్జెక్టివ్ ఫామ్ తర్వాత ఉండే రెస్ట్ పార్ట్. ఈ సెంటెన్స్లో అడ్జెక్టివ్ తర్వాత ఉండే పార్ట్ మొత్తం కూడా యాస్టిస్గా రాయాలి. రెస్ట్ పార్ట్ అంటే బాయ్ ఇన్ ద క్లాస్, నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. తర్వాత ఈజ్, తర్వాత యాజ్, తర్వాత పాజిటివ్ ఫామ్ ఆఫ్ అడ్జెక్టివ్. ఇక్కడ టాలెస్ట్ ఉంది. టాలెస్ట్ అనేది సూపర్లేటివ్ ఫామ్. దీనికి పాజిటివ్ ఫామ్ ఏంటి? టాల్. టాల్ మళ్ళీ యాజ్ ప్లస్ సబ్జెక్ట్. వాట్ ఈస్ ద సబ్జెక్ట్ హియర్? హీ. హీ ఈజ్ ద సబ్జెక్ట్. No other boy in the class is as tall as he. సూపర్లేటివ్ డిగ్రీలో బాగా గమనించండి ఫ్రెండ్స్. ఫస్ట్ నో అదర్ వస్తుంది, తర్వాత పాజిటివ్ డిగ్రీలో నో అదర్ కానీ ఇంకా వేరేది కూడా వస్తుంది చెప్తున్నాను. నో అదర్ వస్తుంది. అడ్జెక్టివ్, పాజిటివ్ ఫార్మ్ ఆఫ్ అడ్జెక్టివ్కి ముందు తర్వాత యాజ్ అనేది కంపల్సరీ వస్తుంది. కొన్నిసార్లు అడ్జెక్టివ్ బిఫోర్ సో కూడా వస్తుంది. సో అది కూడా చెప్తాను.
కంపల్సరీ ఈ రెండింటి మధ్యన సో యాజ్ లేదా యాజ్ బిట్వీన్లో అబ్జెక్టివ్ ఉంటుంది. లాస్ట్కి ఇక్కడ ఉండేటువంటి సబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్టివ్గా మారుతుంది. కాబట్టి సబ్జెక్ట్ అనేది లాస్ట్కి వస్తుంది పాజిటివ్ డిగ్రీలో. ఇది ఫ్రెండ్స్ పాజిటివ్ సూపర్లేటివ్ డిగ్రీని ఆ సెంటెన్స్లో వన్ హాఫ్ కానీ హాఫ్ ఆర్ కానీ లేనప్పుడు ఎట్లా చేయాలంటే నో అదర్ ప్లస్ రెస్ట్ పార్ట్ ఆఫ్ ద సూపర్లేటివ్ ప్లస్ ఈజ్ ప్లస్ సో ఆర్ యాజ్ ప్లస్ వర్బ్ ప్లస్ యాజ్ ప్లస్ సబ్జెక్ట్. ఇట్లా రెస్ట్ పార్ట్ అంటే ఆబ్జెక్టివ్ తర్వాత ఉండేటువంటి పార్ట్. ఈ పార్ట్ని మనం నో అదర్ తర్వాత రాయాలి. నో అదర్ రెస్ట్ పార్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ ఈజ్ యాజ్ పాజిటివ్ ఫార్మ్ టాల్ యాజ్ సబ్జెక్ట్ హీ. హీ ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. ఎట్లా చేంజ్ చేసాం మనం? నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ he, as tall as he. This is the step 1. ఈ స్టెప్ ఎప్పుడు మనం యూస్ చేయాలి అంటే ఆ సెంటెన్స్లో వన్ హాఫ్ లేదా హాఫ్ కానీ లేనప్పుడు మాత్రమే మనం ఈ విధంగా ఈ ఫార్ములాను ఉపయోగించి పాజిటివ్ ఫార్మ్లోకి పాజిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయవచ్చు. ఇంకొకటి చూడండి. లలిత ఈజ్ ద cleverest girl. Lalita is the cleverest girl in the class or in the school. ఇది ఎట్లా రాస్తాం? సేమ్ నో అదర్ రెస్ట్ పార్ట్ మొత్తం రాయాలి. నో అదర్ గర్ల్ ఇన్ ద క్లాస్ ఈజ్ యాజ్ ఇక్కడ పాజిటివ్ ఫార్మ్ ఏంటి రాయాలి? క్లెవరెస్ట్ యాజ్ క్లేవర్ యాజ్ లలిత సబ్జెక్ట్ రాయాలి లలిత. దిస్ ఈజ్ హౌ వీ కెన్ చేంజ్ సూపర్లేటివ్ సెంటెన్స్ ఇంటూ పాజిటివ్ సెంటెన్స్ వెన్ దేర్ ఈస్ నో వన్ హాఫ్ ఆర్ నో హాఫ్ ఆర్. అవి లేకపోతే ఎట్లా చేయాలనేది దీన్ని బట్టి ఈ విధంగా మనం చేంజ్ చేయవచ్చు. ఇప్పుడు స్టెప్ 2. స్టెప్ 2 కూడా సేమ్ ఉంటుంది, కొంచెం తేడా ఉంటుంది ఫ్రెండ్స్. చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం కంప్లీట్ చేసాం. సెకండ్ సెంటెన్స్లో హీ ఈజ్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ బాయ్స్ ఇన్ ద క్లాస్. ఇక్కడ వన్ ఆఫ్ అనేది ఉంది. ఈ వన్ ఆఫ్ అనేది ఉన్నప్పుడు ఏ ఫార్ములా ప్రకారం ఏ విధంగా మనము పాజిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేస్తాం? వన్ ఆఫ్ ఉన్నప్పుడు వెరీ ఫ్యూ అనేది వస్తుంది. వెరీ ఫ్యూ ప్లస్ రెస్ట్ పార్ట్ ఆఫ్ ద సూపర్లేటివ్. సేమ్ రెస్ట్ పార్ట్ ఆఫ్ ద సూపర్లేటివ్ ప్లస్ ఈజ్ దగ్గర ఆర్. ఎందుకంటే ఇక్కడ ప్లూరల్. వెరీ ఫ్యూ ప్లస్ రెస్ట్ పార్ట్ ఆఫ్ ద సూపర్లేటివ్ ప్లస్ ఆర్ ప్లస్ సేమ్ యాజ్. సో యాజ్ నెక్స్ట్ పాజిటివ్ ఫార్మ్ ఆఫ్ అబ్జెక్టివ్ వర్బ్ ప్లస్ యాజ్ ప్లస్ సబ్జెక్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ చేంజ్ చేయాల్సిన ఏంటి ఓన్లీ అంటే వెరీ ఫ్యూ ఆర్. చూడండి ఇట్లా రాస్తుంది. వెరీ ఫ్యూ వన్ ఆఫ్ ప్లేస్లో వెరీ ఫ్యూ రెస్ట్ పార్ట్ ఆఫ్ ద సూపర్లేటివ్ వెరీ ఫ్యూ బాయ్స్ ఇన్ ద క్లాస్. వెరీ ఫ్యూ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఆర్ యాజ్ positive form tall as he. Same as is only we changed very few. We changed one of into very few. He is one of the tallest boys in the class. అని దాన్ని ఎట్లా చేంజ్ చేయాలి? వన్ ఆఫ్ ఉన్నప్పుడు సెంటెన్స్లో వన్ ఆఫ్ ఉన్నప్పుడు ఎట్లా చేంజ్ చేయాలంటే వెరీ ఫ్యూ అనేది రాయాలి ముందు మనం. వెరీ ఫ్యూ రాసి రెస్ట్ ఆఫ్ ద సూపర్లేటివ్ అంటే చెప్పిన ఆబ్జెక్టివ్ తర్వాత ఉండేది. వెరీ ఫ్యూ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఆర్ యాజ్ టాల్. పాజిటివ్ ఫార్మ్ టాల్ యాజ్ హీ. ఇది సెకండ్ స్టెప్లో. స్టెప్ 2 ఇది. సెకండ్ స్టెప్లో మనం వన్ ఆఫ్ ఉంటే ఎట్లా చేంజ్ చేయాలంటే వెరీ ఫ్యూ అనేది వస్తుంది, ఇక్కడ ఆర్ వస్తుంది. యాజ్ గా పాజిటివ్ ఫార్మ్కి చేంజ్ చేయొచ్చు మనం.
నెక్స్ట్ థర్డ్ వచ్చింది. థర్డ్లో ఏముంది మనకు? థర్డ్ సెంటెన్స్లో ఆఫ్ ఆల్ అనేది ఉంది. థర్డ్ సెంటెన్స్లో ఏముంది? ఆఫ్ ఆల్ అనేది ఉంది. ఆఫ్ ఆల్. దీంట్లో ఏం చేస్తామంటే దీంట్లో కూడా సేమ్ ఫస్ట్ దాంట్లోనే నో అదర్ అని రాస్తాం. నో అదర్ ప్లస్ రెస్ట్ ఫామ్, రెస్ట్ ఆఫ్ సూపర్లేటివ్, రెస్ట్ ఆఫ్ సూపర్లేటివ్ ప్లస్ ఈజ్ ప్లస్ యాజ్ ప్లస్ పాజిటివ్ ఫామ్ ప్లస్ పాజిటివ్ form of adjective plus as plus subject. Very simple. No other, same. No other boys ఉంది కదా, మనం ఇక్కడ బాయ్ అని రాయాలి. ఈ స్టెప్లో ఏంటంటే ద నౌన్ షుడ్ బి ఆల్వేస్, ద నౌన్ ఈజ్ ఆల్వేస్ సింగులర్. ఎప్పుడైనా వన్ ఆఫ్ ఉన్న సెంటెన్స్ మనం పాజిటివ్లోకి చేంజ్ చేస్తున్నామంటే ఇక్కడ ఈ నౌన్ ఏంటి? కంపల్సరీ సింగులర్గా మారుతుంది. కంపల్సరీ సింగులర్ రాయాలి. వి షుడ్ నాట్ రైట్ బాయ్స్, బాయ్. నో అదర్ బాయ్ ఈజ్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. నో అదర్ బాయ్ ఈజ్ యాజ్ టాల్ as he, as tall as he. ఇది స్టెప్ 3. ఈ విధంగా మనం సూపర్లేటివ్ డిగ్రీలో ఉన్న సెంటెన్స్ని పాజిటివ్ ఫామ్లోకి మార్చవచ్చు. ఎట్లా మార్చవచ్చు అంటే 3 స్టెప్స్లో మార్చవచ్చు. ఎట్లా? ఇఫ్ దేర్ ఈజ్ నో వన్ ఆఫ్, నో ఆఫ్ ఆల్. ఆ సెంటెన్స్లో వన్ ఆఫ్ కానీ ఆఫ్ ఆల్ అనేటివి లేకపోతే అక్కడ నో అదర్ ప్లస్ రెస్ట్ పార్ట్ ఆఫ్ ద superlative plus is or are plus so or as plus positive form of adjective plus as plus subject. Next, if there is one of in the superlative sentence, ఈ one of will be changed as very few plus rest part of the superlative plus is, sorry, plus are plus as plus adjective, positive form plus as plus subject. ఇక్కడ adjective, positive form of adjective ఇక్కడ కూడా పాజిటివ్ డిగ్రీలో as కు మధ్యలో ఉండాలి కంపల్సరీ. సో యాజ్ కానీ యాజ్ కానీ మధ్యలో ఈ పాజిటివ్ ఫార్మ్ ఆఫ్ అడ్జెక్టివ్ అనేది ఉండాలి. ఇట్లా వన్ ఆఫ్ ఉన్నప్పుడు వెరీ ఫ్యూ అనే దాన్ని ఉపయోగించి మనం పాజిటివ్ డిగ్రీలోకి చేయించాలి. నెక్స్ట్, ఇఫ్ దేర్ ఈస్ ఆఫ్ ఆల్ ఇన్ ఏ సూపర్లేటివ్ సెంటెన్స్, అప్పుడు ఎట్లా చేంజ్ చేయాలి? యాజ్ no other as it is in first sentence. No other plus rest part of superlative, rest part same, rest part అంటే ఇది ఇక్కడ adjective తర్వాత ఆఫ్ ఆల్ తర్వాత, ఈ ఆఫ్ ఆల్ తర్వాత adjective తర్వాత అంటే ఆఫ్ ఆల్ ఉంది కదా, ఈ ఆఫ్ ఆల్ ని మనము ఇక్కడ no other కింద చేంజ్ చేసాం కాబట్టి we should not write here again, we should not write this again. ఇది మళ్ళీ మనం రాయకూడదు. రెస్ట్ పార్ట్ మీన్స్ ఆఫ్టర్ దిస్ ఆల్, ఆఫ్టర్ ఆల్. ఇంకొకటి, ఈ ఆఫ్టర్ ఆల్ అనేది కదా, ఈ ఆల్ తర్వాత వచ్చే నౌన్, ఈ ఆల్ తర్వాత వచ్చే నౌన్స్ ఏవైనా కూడా ఇక్కడ సింగులర్గా చేంజ్ అవుతుంది. సింగులర్ మాత్రమే రాయాలి. షుడ్ నాట్ రైట్ యాజ్ బాయ్స్. సో నో అదర్ రాసి రెస్ట్ పార్ట్ ఆఫ్ సూపర్లేటివ్ సింగులర్గా రాసి నో అదర్ బాయ్. నెక్స్ట్ ఈజ్, యాజ్, టాల్ యాజ్, హీ. యాజ్ అనేది కంపల్సరీ వస్తుంది అడ్జెక్టివ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. దిస్ ఈజ్ హౌ వీ కెన్ చేంజ్ సూపర్లేటివ్ సెంటెన్స్ ఇంటూ పాజిటివ్ సెంటెన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and please like and subscribe. Thank you so much.